యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఎందరో మహానుభావులు, సంగీతములు, సాహిత్యములు, అనేక రంగములలో, అలాగే మనకి పండితులు, పామరులు అందరూ చూస్తూ ఉంటారు మన వీడియోస్ని. ఒక్కసారి నాకంటే పెద్దవారందరికీ, జ్ఞానంలో ఉన్న వారందరికీ కూడా వారి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం. అలాగే నాకన్నా చిన్నలకు ఖచ్చితంగా శుభాశీస్సులు అందజేస్తున్నాను. మన ఈ వీడియోలో ఇవాళ మూవీ సాంగ్స్ బుక్లో 3వ పాటను ప్లే చేసుకుంటున్నాం. ఫస్ట్ నందామయ గురుడ నందామయ, రెండో పాట మౌనమే నీ భాష ఓ ముగమనస, ఇప్పుడు మూడోది ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలు ప్లే చేసుకుంటున్నాం కీబోర్డ్ పైన. అయితే పేపర్ పైన మీకు అన్నీ రాశాను కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్పక్కర్లేదు. రాగము, శృతి, లయ అన్నీ ఏ టు జెడ్ అక్కడ అందులో ఉంటాయి అనమాట. నేను చెప్పాల్సిన పని లేదు. మనం మీ అందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఒక్క పాట మాత్రమే మనం ఫస్ట్ ఛానల్లో ఉంటుంది, వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్లో కీబోర్డ్ ప్లేయింగ్ వీడియో అనమాట. ఇది ఒరిజినల్గా మనకి 2వ ఛానల్ ఉంది, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అక్కడ ఉండాలన్నమాట. ఇప్పుడు అందరూ తెలియటానికి ఒక 4 వీడియోలు పెట్టాను. ఇక నుంచి మన ఈ ఛానల్లో ఒక పాట, ఒక వీడియో పాడతాను, పాటలాగా యాజ్ ఇట్ ఈజ్గా స్వరం పాడతాను, అంతే. ఆ రెండే ఉంటాయండి. దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకుని 2వ ఛానల్లో ఈ వీడియోను వీక్షిస్తారని కోరుకుంటున్నాను. కీబోర్డ్ ప్లేయింగ్ మన ఛానల్ పేరు, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మీరు పక్కాగా వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అని టైప్ చేస్తేనే వస్తుంది. మనం కొంచెం వాచస్పతి అనేటప్పుడు రాగా అని వచ్చేస్తుంది అక్కడ. అంటే మీరు దాన్ని కప్పుకుని ఓపెన్ చేస్తే వాచస్పతి రాగం వస్తుంది, మన ఛానల్ రాదనమాట. ఓకే, మీకు అన్ని వివరంగా నేను చెప్తున్నాను. దయచేసి మనకి కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోలన్నీ కూడా 2వ ఛానల్ చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. చాలామందికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కొంతమంది 2 అక్షరాల జాగా 1 అక్షరాల జాగా అంటే ఏంటి అని ఆ మాట అడిగారు అన్నమాట. అంతే. కనీసం మనం ఎవరికన్నా పెద్దలకి మనం అడుగుతున్నప్పుడు నమస్కారములు సార్, లేకపోతే నమస్కారములు గురువు గారే అని చెప్పడం మన ధర్మం అనమాట. అలా దయచేసి ఎవరైనా సరే ముందరో నన్ను ఒక్కర్లా పెద్దలను గౌరవించండి. మీ అందరికీ నేను పెద్దవాడిని కాబట్టి, కొంతమందికి జ్ఞానం ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా గురువుగారు నమస్కారం అంటే తప్పులేదు కదా. 2 అక్షరాల జాగా 3 అక్షరాల జాగా అంటే ఏంటి అని దాంట్లో పెడితే అది పద్ధతి కాదు. ఇక్కడి నుంచైనా మనం మారదాం, పెద్దలను గౌరవిద్దాం అన్న. అయ్యా, నేను అందుకనే ఫస్ట్ వీడియోలో అందరికీ కూడా నేను చెప్పేది నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం.
ఈరోజు మనం ఈ వీడియోలో మూవీ సాంగ్స్ బుక్ 1 నుంచి 3వ పాటను నేర్చుకుంటున్నాం. ఈ వేళలో నాలో అనే పాటకి కీబోర్డ్ పైన స్వరాలు ప్లే చేసుకుంటున్నాం. ఈ పాట ప్రధానంగా శుద్ధ సావేరి రాగంలో ఉంది. ఈ శుద్ధ సావేరి రాగం జన్య రాగం. ఇది 29వ జనక రాగము లేదా మేళకర్త రాగము, ధీరశంకరాభరణ రాగం నుంచి పుట్టినది. ఈ ధీరశంకరాభరణ రాగమును మనం ఇక్కడ ప్లే చేసుకుని కీబోర్డ్ పైన దానికే ఆరోహణలో కానీ అవరోహణలో కానీ ఒక స్వరం 2 స్వరాలు తీస్తే ఈ మన శుద్ధ సావేరి అవుతుంది. అప్పుడు మీకు జనక రాగం తెలుస్తుంది, జన్య రాగం తెలుస్తుంది. ఈ పాట 4.5 శృతిలో ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్యాషియోని చూడండి. ఇది క్యాషియో, ఇది లో పిచ్, ఇది వదిలేసి మనం ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి, ఈ వైట్ కి మనకి ఇది సా 1వ శృతి అవుతుంది. మనకి ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4.5 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు అనమాట. ఇది మన స్కేలు. ఇప్పుడు మనం ఈ 4.5 శృతిలో మనం ఇప్పుడు ధీరశంకరాభరణ రాగం యొక్క మూర్ఛను ప్లే చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఎఫ్ షార్ప్. ఇది మనం సా అనుకుంటే ధీరశంకరాభరణ రాగంలో సా, రీ2, గా3, మా1, పా, దా2, నీ3, సా. వీటిని ఇప్పుడు వివరంగా చెప్తాను మీకు విపులీకరించి. సా, ఈ సా నుంచి మనకు రీ2కి వెళ్ళాలంటే ఒక వైట్ కింద దాటుకుని ఇక్కడికి వచ్చాం. ఇది సా, ఇది రీ2, ఈ బ్లాక్ కి అనమాట. ఈ రీ2 నుంచి మనం గా3కి వెళ్ళాలంటే ఇది గా3 అనమాట, ఈ బ్లాక్కి. ఒక వైట్ కింద దాటుకుని ఇక్కడికి వచ్చాం. ఈ గా3 పక్కనే ఉన్నటువంటి వైట్కి మనకు మా1. ఇప్పుడు చూడండి, సా షడ్జము, రీ2 చతుశ్రుతి రిషభము, గా3 అంతరగాంధారము, మా1 శుద్ధ మధ్యము. సరిగా అయింది. ఇప్పుడు మనకి ఈ మా1 నుంచి పాకి వెళ్ళాలంటే ఈ ప్రక్కన ఒక వైట్కి ఉంది కదా, ఇది దీన్ని దాటుకుని ఇక్కడికి వచ్చాము. ఇది పా, ఇది మా2 అంటే ఇది ప్రతి మధ్యం, ఇది లేదు కాబట్టి వదిలేసేయండి. ఇది పా. పా నుంచి దాటుకి వెళ్ళాలంటే ఒక వైట్కి దాటుకుని ఇక్కడికి వచ్చాం. పా, దా, ఇది దాటు అనమాట, ఈ బ్లాక్కి. ఈ దాటు నుంచి నీ3కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక వైట్కి దాటుకుని ఇక్కడికి వచ్చాం. పా, దాటు, నీ3. ఈ నీ3 ప్రక్కనే ఉన్నటువంటి బ్లాక్కి ఇది మనకి తారాస్థాయి షడ్జము. ఇప్పుడు చూడండి, సా షడ్జము, రీ2 చతుశ్రుతి రిషభము, గా3 అంతరగాంధారము, మా1 శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీ3 కాకలి నిషాదము, తారాస్థాయి షడ్జము. డిసెండింగ్ ఆర్డర్లో కూడా అవే వస్తాయి. ఇప్పుడు ధీరశంకరాభరణ రాగమును ప్లే చేసుకుంటున్నాం మనం. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు చూడండి, సరి మా అంటే గా3 అంతర్గాంధారం తీసేసాం అనమాట. పద పద సా, నీ3 కాకలి నిషాదం తీసేసాం. అవరోహణలో కూడా సాధాప మరి స వస్తాయి అనమాట. సరి మ పద సా, సాధాప మరి సా. ఇది శుద్ధ సావేరి. ఇప్పుడు మనం పల్లవిని మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలు, ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలు, ఆ రాగాల ఉయ్యాల జంపాలలో ఎన్నెన్ని కనరాని భావాలు, ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలు. ఇప్పుడు ఒక్కొక్క లైన్కి చూద్దాం. ఈ వేళలో ఈ వేళలో పాసా సస చక్కగా సరిపోయింది. ఇక్కడ
పా సా స సా ఈ వేళలో నా నా రీ పా ద పా నా ఒకటే సాహిత్యాక్షరం ఉంది, రీ పా ద పా 4 స్వరాక్షరములు ఉన్నాయి. మనం పా దగ్గర ఆగాం కాబట్టి ఇదంతా మనం ఈ రీ పా ద పాని మనం పా అని పాడుకోవాలి. పా అన్నమాట. అది నా లో మా మరి సని, ఇది నీ దగ్గర ఆగింది కాబట్టి మనం మా మరి సనిని మనం నీ అని పాడుకోవాలి. నీ అదనమాట. పాని నాలో ఎన్నెన్ని నిర్వీరి సరిపోయి ఇక్కడ ఎన్నెన్ని నిర్వీరి రా రిగమ రిగమ గరిస, ఇదంతా కూడా మనం సా అని పాడుకోవాలి. సా రా గాలు సా సా నిర్వీరి సా 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 ఎన్నెన్ని రాగాలు పా సా స సా పా పాని నిర్వీరి సా 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 ఈ వేళలో రెండో సంగతి చూద్దాం. పా సా స సా సేమ్ అవి నా ఇక్కడ రీ దప దప రీ దప దప అని మనం పా అని పాడుకోవాలి. పా అనమాట. పా సా స సా పా ఈ వేళలో నా లో ఇది మా మరి సని నీ దగ్గర ఆగింది కాబట్టి నీ అని పాడుకోవాలి. ఈ మా మరి సనిని నీ పా సా స సా పాని ఈ వేళలో నాలో ఎన్నెన్ని నిర్వీరి రాగాలు, ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మనకు వచ్చింది. సా 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 రాగాలు నిర్వీరి సా 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 ఎన్నెన్ని రాగాలు రాగాల ఉయ్యాల జంపాలలో పామా, ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. మా పాపమా రాగాల ఉయ్యాల, ఉయ్యాల 3 స్వరాక్షరములు సాహిత్యాక్షరములు, పాపమ 3 స్వరాక్షరములు చక్కగా సరిపోయినాయి. అక్కడ పాపమ అంటే ఉయ్యాల, మా పాపమ పాపమ రాగాల ఉయ్యాల జంపాల జంపద, ఈ పదాన్ని మనం దా దగ్గర ఆగింది కాబట్టి దా అని పాడుకోవాలి. జం అని వస్తుంది అనమాట. జంపాల పదమా పా, ఈ పదమాని మనం మా అని పాడుకోవాలి. మా దమామ జంపాల లో, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. మా మరి సని, దీన్ని నీ అని పాడుకోవాలి. మా పాప మా పాప మా దమా మమాని రాగాల ఉయ్యాల జంపాలలో
ఎన్నెన్ని చూడండి ఇక్కడ నిర్రీమ చక్కగా సరిపోయినాయి. ఎన్నెన్ని మూడు సాహిత్యాక్షరములు, నిర్రీమ మూడు స్వరాక్షరములు. ఎన్నెన్ని నిర్రీమ కనరాని నిరీరి ఇక్కడ కూడా సరిపోయింది. నిర్రీమ నిర్రీరి ఎన్నెన్ని నిర్రీమ నిరీరి ఎన్నెన్ని కనరాని మాగా ఇక్కడ గాత్రి అంతర్గాంధారం కలిసింది, అన్యస్వరం అన్నమాట. మాగా దీన్ని గా అని పాడుకోవాలి మనం. రీసా దీన్ని సా అంటే మాగరీసా దాన్ని గా 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 సా భావా లో సా సని పా దగ్గర ఆగింది కాబట్టి సా సని పాని మనం పాని పాడుకోవాలి. పా అదనమాట. ఈ వేళలో ఇక్కడ సంగతి మారింది. పాసాస ఈ వేళ పాసాస సరిపని లో ఈ లో సాపా అనమాట. ఈ సాపాని మనం పా అని పాడుకోవాలి. పాసాసపా ఈ వేళలో నా ఇది ఆల్రెడీ మనకు వచ్చింది ఇందాడ. దప దప దీన్ని పా అనుకోవాలి. పా నీ లో పాసాసపా పాని ఈ వేళలో నాలో ఎన్నెన్ని నిద్రీరి రాగాలు. ఇది ఆల్రెడీ చాలాసార్లు వచ్చింది మనకి. రిగమగరిసా దీన్ని సా అనుకోవాలి కదా మనం. సా 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 రాగాలు. చక్కగా ఇంకొకటి 2 సార్లు మీరు వింటే చక్కగా వస్తుందండి ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం పాడుకుందాం. చిరుగాలిల వేసే చిగురాకు తొంగి చూసే. ఇప్పుడు చూద్దాం దీనికి. చిరుగాలి చిరుగాలి పప సాస సరిపోయింది చక్కగా అక్కడ. చిరుగాలి పప సాస అంటే సరిగా రీ దీన్ని మనం రీ అని పాడుకోవాలి. రీ రీ అది లా అనమాట. రీ రీ లా సరి రీ చిరుగాలి వేసే. వేసే 2 సాహిత్యాక్షరములు ఉన్నాయి. మరి ఇక్కడ వే అది రీ సరిపోయింది. ఇక్కడ సే ఇది ఏమిటంటే రీ రీ గరి సా ఇదంతా కూడా సా అనుకోవాలి మనం. సా అంటే రీ సా వేసే. సా సరి రి రి సా చిరుగాలి వేసే. చిగురాకు చిగు రిమా అయి సరిపోయింది. రాగు రా పాదద ఈ పాదదాన్ని మనం దాన్ని పాడుకోవాలి. దా పా అనమాట. ఇది రిమదాప చిగురాపు అంటే మాగరీగమగా ఈ మాగరీగమగాని మనం గాని పాడుకోవాలి. గా సా తుంగి
చూసే స స రి మ ద ప గ గ స స స కిరణాల జడివానలోనా ఇది చూద్దాం. కిరణాల కిరణాల 4 పప పామ సరిపోయింది చక్కగా. కిరణాల అంటే పప పామ జడివాన ఇక్కడ కూడా అంతే పప పామ దదప. ఇది మనం పా దగ్గర ఆగింది కాబట్టి దీన్ని పాని పాడుకోవాలి. దదప అని పాని పాడుకోవాలి. పా పా నా పాప మరి రీ దగ్గర ఆగింది. పాప మరిని రీ అని పాడుకోవాలి. రీ పప పామ పప పామ పారి కిరణాల జడివానలోనా కిరణాల జడివాన పప పామ పప పామ లోనా. చూడండి లో పపామ. ఈ పప్పామ అని మనం మా అని పాడుకోవాలి. మా రిసని ఈ రిసని నీ అని పాడుకోవాలి. నీ మాని లోనా పప పామ పప పామ మాని కిరణాల జడివాన లోనా వరిచేను వరిచేను 4 సాహిత్యాక్షరములు. రీ 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 4 స్వరాక్షరములు చక్కగా సరిపోయినాయి. వరిచేను స్నానాలు స్నా రిమా ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. మా మగగా మగ మగ దీన్ని మగ మగ దీన్ని గా అని పాడుకోవాలి. మగాస స్నానాలు చేసి చూడండి. చే సా సే సా సని పా దీన్ని పా అని పాడుకోవాలి. నిని రీ రీ వరిచేను స్నానాలు మాగాస సా సా పా చేసే సా స సా పాని నిద్రి సా సా సా. ఇప్పుడు మనం సెకండ్ చరణం చూద్దాం. మరువాల కుమ్మ పైన పాడింది ఒక కోకిలమ్మ. దీన్ని చూద్దాం. మరువాల పప సా సా సరిపోయింది. సారిగారి దీన్ని మనం ఈ సారిగారిని రీ అనుకోవాలి. రీ రీ అంటే మా రీ రీ కొమ్మ పప సా సరి రీ పరువాల కొమ్మ పైన పైన చూడండి. పై రీ అది సరిపోయింది. రీ రీ గ రి సా దీన్ని మనం సా అనుకోలేదు. సా రీ సా పైన సా సరి రి సా మరువాల కొమ్మ పైన
పాడింది. చూడండి ఇక్కడ పా రిమా, ఈ రిమా అని మనం మా అని పాడుకోవాలి. మా పాదదా, ఈ పాదదాన్ని దా అని పాడుకోవాలి. మాదా పాడింది, ది అంటే పా, మాదా పాడింది ఒక మగ, ఇది కాకల నిషాదం అన్యస్వరం. మగ ఒక అంటే గరిగా, దీన్ని గా అని పాడుకోవాలి. గా మగ గాస ఒక కోకిలమ్మ. మాదాప మగ గాస స పాడింది ఒక కోకిలమ్మ. ఆ పాట నా గొంతు లోనా, ఆ పాట పాపామ, సరిపోయింది. నా గొంతు ఇక్కడ కూడా సరిపోయింది. పాపామ పాపామ పాపామ, ఆ పాట నా గొంతు లో దాప, ఈ దాప అని మనం పా అని పాడుకోవాలి. పా రీ రీ, నా అంటే పాప మరి, ఇదంతా కూడా రీ అని పాడుకోవాలి. రీ పారీ లోనా, పాపమ పాపమ పారీ, ఆ పాట నా గొంతు లోనా, ఆ పాట నా గొంతు పాపమ పాపమ లోనా, లో మపామ, ఈ మపామ అని మనం మా అని పాడుకోవాలి. మా రిసని, ఈ రిసని మనం నీ అని పాడుకోవాలి. మాని లోనా, పాపమ పాపమ మాని, ఆ పాట నా గొంతులోనా. పలికించే నినిరేరి, పలికించే 4 సాహిత్యాక్షరములు, నిని రేరి 4 స్వరాక్షరములు, చక్కగా సరిపోయినాయి అక్కడ. పలికించే నినిరేరి నవ రిమగా, ఇక్కడ ఘాటు వస్తుంది. నా అంటే నా, ఇక్కడ నా రీ అది ఉంటుంది. మగ, ఈ మగని మనం గా గా రిగా అని పాడుకోవాలి. నా గు గు ర నవ గా రిగా, మగ మగ, దీన్ని మగగా, దీన్ని గా అని పాడుకోవాలి. గా గా స గా గా రి గా గా స నవ గా గా, మాల మా సా, ఇది లా సా సని పా, ఈ సా సని పాని పాని పాడుకోవాలి మనం. పా నిని రి 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 గ గ స సా పా, పలికించే నవరాగ మాలా, ఈ వేళలో నాలో ఇన్ని రాగాలు. ఇప్పుడు మనం లాస్ట్ చరణం, 3వ చరణం చూద్దాం. మేఘాల పరదాలలోన
మెరుపల్లి ఒక రాజుతో చే. దీన్ని చూద్దాం. మేఘాల మేఘాల పాపామ సరిపోయినాయి. మేఘాల పాపామ పరదాల, ఇక్కడ కూడా పపామ పరదాల లో దదప. ఈ దదపని మనం పా అని పాడుకోవాలి. లో పా నా పాప మరి దీన్ని రీ అని పాడుకోవాలి. రీ పాప మ పప మ పారి మేఘాల పరదాల పైన మెరుపల్లి మెరు సరి మమరి. ఈ మమరిని మనం రీ అని పాడుకోవాలి. రీ స పల్లి అంటే సరి సరి రి సరి రీ స. మెరుపల్లి ఒక రాజు ఒక సరి సరిపోయింది. రా రిగరి, ఇది ఈ రిగరిని రీ అనుకోవాలి. రీ స రాజు సరి రీ స సా సా ఒక రాజుతో చే. ఆ రాజు చిరునవ్వులోనా, ఆ రాజు ఆసాస సరిపోయినాయి అక్కడ. చిరు సస నవ్వు 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 సరిగా దీన్ని గా అని పాడుకోవాలి. నవ్వు గారి ఆసాస సస గారి. ఆ రాజు చిరునవ్వు లోనా లోనా చూడండి. లో రీ అది సరిపోయింది. నా అంటే రీ రీ గ రి సా. ఇదంతా కూడా సా అని పాడుకోవాలి మనం. సా రి సా లో నా పా సా స స స గా రి రి సా. ఆ రాజు చిరునవ్వులోనా పాడింది రిమా. ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. మా సారీ నా మేను నాట్యాలు చేసి. నా మేను రిమా. ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి. నా మే పాదదా, ఈ పాదదాన్ని దా అని పాడుకోవాలి. దా నేను దాప మా దాప నా మేను నా 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 అంటే మాగా, దీన్ని గా అని పాడుకోవాలి. గరిదిగా, ఈ గరిదిగాని మనం గా అని పాడుకోవాలి. గా సా గా 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 స. నాట్యాలు చేసే చే సా సా సనిప. ఈ సా సనిపని మనం పా అని పాడుకోవాలి. పా సా పా చేసే. వేళలో నాలో ఎన్నెన్ని రాగాలు. సా స సా పాని నిర్రి సా సా సా.
క్లియర్గా చక్కగా మీ అందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్పానని నా మనసుకు తెలుసు. మీరు ఈ పాటని పల్లవి రోజుకి ఒక రోజున పల్లవి, ఒక రోజున ఫస్ట్ చరణం, ఒక రోజున రెండో చరణం అలా వాంచుకుంటే మీకు ఇది మీ చేతికి చిక్కుతుంది. 1కి 4 సార్లు వాంచుకుంటూ ఉండాలన్నమాట. క్లియర్గా వివరించాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. కానీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. మీరందరూ దయచేసి మన సెకండ్ ఛానల్లోనే ఇక మన కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటుంది. ఈ ఒక్క పాట మాత్రమే మనకి ఫస్ట్ ఛానల్లో వస్తుంది, గుర్తెట్టుకోండి అన్న. థ్యాంక్ యూ.